తెలంగాణలో ఆషాఢ మాస బోనాల జాతర మొదలైంది. ఇవాళ గోల్కొండ కోటలో కొలువైన జగదాంబిక అమ్మవారు తొలి పూజ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గోల్కొండ జగదాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు బీజేపీ నేత మాధవీలత. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆ జగన్మాత దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అన్నారు. ఇక మాధవలతతో పాటు మాజీ మంత్రి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, ఇతర నాయకులు అమ్మవారిని దర్శించుకున్నారు. రకరకాల పద్ధతిలో ఆమెని శాంతింపజేసి ఆమెని ఆరాధించి పూజించే ఒక చక్కటి సంస్కారము సంస్కృతి ఉన్న భూమి భారతదేశం. అందులో ఒక ఆనవాయితీయే అంటే పద్ధతే బోనం. అంటే ఆ కుండ ఎంత నిండుగా ఉంటుందో అంత నిండు మనస్తోటి ఆ ఇంటి ఆడబడుచు దాన్ని తీసుకొని చక్కగా అలంకరించుకొని అంతే అందంగా అలంకరించబడ్డ అమ్మవారిని వెళ్లి ఆ కుండ నిండా నిండే ఒక ఆశీర్వచనం ఇంటికి తెచ్చుకుంటారు. మరి అటువంటి కుండను మరి ఎవరో ఒక మానవులే తయారు చేయాలి కదా. అటువంటి కుండను తయారు చేసే మూడు వాళ్ళు ఈరోజు రాజకీయ పరంగా వాళ్ళకి మనం ఈ అవసరం ఉండి ఇస్తున్నామో అవసరం లేక ఇస్తున్నామో కులాలనే పేరు ఇస్తున్నాం కానీ సాక్షాత్తు అమ్మవారి దగ్గర నుంచి ఎంత పెద్దోడైనా సరే తనను తాను ఎంత పెద్ద కులస్తుడని డిక్లేర్ చేసుకున్నా సరే ఆ కుమ్మరి ఇంట్లో నుంచే కుండ తయారు కావాల్సిందే. ఆ కుండతోనే అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి. అమ్మవారి దగ్గర ఇంటికి పోవాలి అని